జిల్లా ధర్మపురి మండల్ దోనూరు గ్రామం చెరువులో కబ్జా అవుతుందని గ్రామ గంగపుత్ర సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యులు తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘానికి తెలియజేయడంతో ఈ రోజు గ్రామానికి సముద్రాల తిరుపతి గారు మరియు ఆర్ముల పవన్ గారు సందర్శించి కబ్జాకి గురైన చెరువులను సందర్శించడం జరిగింది. కబ్జాకు గురైన చెరువులను తిరిగి పూర్వవైభవం వచ్చే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇవ్వడం జరిగింది. కబ్జా చేసిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, సముద్రాల తిరుపతి అధ్యక్షులు ఆర్ముల పవన్, దోనూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చిట్యాల గంగయ్య, కార్యదర్శి మేడి లచ్చయ్య, కుల పెద్ద మనిషి బోరె గంగయ్య, బోరె రమేష్, చిట్యాల నర్సయ్య, మేడి సత్యనారాయణ, మేడి నర్సయ్య, పందిరి సురేందర్, పందిరి రాజేష్, చిట్యాల వెంకటేష్, మేడి రాజశేఖర్, మేడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా ధరంపురి మండల్ దోనూరు అనే గ్రామంలో మనము ప్రస్తుతంకి చూస్తున్న వీడియోలో ఉన్నాం. మనం ప్రజెంట్ ఈ చెరువు ఎల్గం చెరువు అనే చెరువు ఇది FTL లెవెల్ 110 ఎకరాలు ఉంటుంది, పట్టాకి 70 ఎకరాలు ఉంటుంది అని పేపర్ల మీద ఉన్నది తప్ప పాయింట్ మీద భౌగోళికంగా లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కుడి పక్కన చూస్తే చెరువు మొత్తం దవ్వేస్తున్నారు. ఆ మట్టిని కాస్త ఇక్కడ పోసి ఎడం పక్కన ఇంకో వైపు చేసి మొత్తం కబ్జాకు చేస్తున్నారు. చెరువు మొత్తం మీద చెరువుని మొత్తం దగ్గరికి తీసుకొచ్చి కేవలం ఒక 25 ఎకరాలు సుమారుగా మాకు తెలిసినంత చూస్తే ఏర్పడుతుంది. కేవలం 25 ఎకరాలు మాత్రమే ఇప్పుడు సజీవంగా ఉన్నది. అంటే ఒక చెరువుని పూర్తి స్థాయిలో కబ్జాకి గురవుతున్నది. ఈ విషయం పట్ల మన గ్రామస్తులు, మన గంగపుత్రులు, ఇక్కడున్న ఈ విలేజ్ గంగపుత్రులు పలుమార్లు కార్యదర్శి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకుపోయినా కానీ కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఈ గ్రామస్తులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఇక్కడ ఈ గ్రామం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా చేపలు పట్టుకొని జీవించే వాళ్ళు ఈ చెరువు యొక్క కబ్జా గురవడం వలన చేపల దిగుబడి అనేది తగ్గిపోయిందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సమస్య పట్ల ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులకు ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా తీసుకుపోవాలా, మేము 7 గంటల ఆడికి వస్తామని చెప్పి కూడా ఈ గ్రామస్తులు గంగపుత్రులు మనకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జగిత్యాల జిల్లాలో ఇంత కబ్జా గురైంది అని అంటే చాలా వింతగా అనిపిస్తున్నది. ఎందుకనంటే ఈ సెగ్మెంట్ మన నూతనంగా వచ్చిన ఇప్పుడు మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి సెగ్మెంట్, ధరంపురి సెగ్మెంట్ ఇది. ఇక్కడ ఈ యొక్క మంత్రి గారి సెగ్మెంట్ అనేది ఇంత కబ్జా గురవడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఈ విషయం పట్ల లక్ష్మణ్ గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యే విధంగా కూడా మేము చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గంగాపుత్రులు చైతన్యంగా ఐక్యంగా ఉంటేనే ఇలాంటి సమస్యలు ఉండయి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా చెరువు ఒకసారి మొత్తం ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఎంత ఘోరం ఇది. కెనాల్ పార్క్ అని లేదా దీనికి వాటర్ పెట్టియాలి కదా, మనం మాట్లాడి ఇరిగేషన్తో మాట్లాడి వాటర్ ఎప్పుడు పెట్టియాలి కదా. ఉన్నాయి